కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. గర్భిణీలకు ఫ్రీ ట్రీట్మెంట్ అందించాలని డిసైడ్ అయింది. ఇప్పటికే తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణ, ఆసుపత్రుల్లో డెలివరీలను ప్రోత్సహించేందుకు జననీ సురక్ష యోజన, జననీ శిశు సురక్ష పథకాల్ని కేంద్రం ప్రవేశపెట్టింది. తాజాగా ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ ప్రారంభించేందుకు రెడీ అయింది. మోడీ సర్కార్ మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. మాతా శిశు మరణాల్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ పథకాన్ని ప్రారంభించాలని డిసైడ్ అయింది. గర్భిణులకు నెల ఉచితంగా వైద్య పరీక్షలు చేయించడమే పథకం ఉద్దేశం. ఈ స్కీమ్ తో ఏటా 3 కోట్ల గర్భిణులకు లాభం చేకూరనుంది. స్కీమ్ త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో అమల్లోకి రానుంది. ప్రస్తుతం గర్భిణీలకు ప్రతి నెల టెస్టులు సరిగ్గా చేయకపోవడంతో మాతా శిశు మరణాల సంఖ్య పెరిగిపోతోందనే వాదనలున్నాయి. ప్రతి 1000 మంది శిశువుల జననాల్లో తెలంగాణలో 28 మంది, ఏపీలో 35 మంది చనిపోయినట్లు తాజా సర్వేలో వెల్లడైంది. ఇకపై వీటి సంఖ్యను పూర్తిగా తగ్గించేందుకు ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ ప్రవేశపెడుతోంది కేంద్రం. జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో చేపట్టే ఈ పథకంతో గర్భిణీలకు ఫ్రీగా హెల్త్ టెస్టులు చేయనున్నారు. నెల టెస్టులు చేసి కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యాన్ని తెలుసుకుని మెడిసిన్ ఇవ్వడమే పథకం ఉద్దేశం. ఉచిత మందులతో పాటు భోజన, రవాణా సౌకర్యాలు కల్పిస్తారు. 100% ఆసుపత్రుల్లోనే డెలివరీ అయ్యేలా చర్యలు తీసుకుంటారు. దేశవ్యాప్తంగా ప్రతి నెల 9వ తేదీన గర్భిణులకు వైద్య పరీక్షలు చేయించాలని కేంద్రం నిర్ణయించింది. తల్లి 9 నెలల బిడ్డను కడుపులో మోస్తోంది గనక 9వ తేదీని ఎంచుకున్నారు. ప్రతి గర్భిణి వైద్య పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 9వ తేదీ సెలవు రోజైన సంబంధిత అధికారులు డ్యూటీ చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ డాక్టర్ల కొరత ఉంటే ప్రైవేట్ డాక్టర్లను నియమించుకోవాలని సూచించింది.